సంక్రాంతికి మొత్తం 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏది హిట్ అవుతుంది? బాలయ్య బాబే హిట్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగున్నాయి డాకు మహారాజ్ మూవీ? చాలా ఎక్కువ ఉన్నాయండి, బాగుంటది అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా డైలాగ్ డెలివరీ అంతా కూడా బాగా చేస్తాడు కాబట్టి సూపర్ హిట్ అనుకుంటున్నాను నేను. బాలయ్య బాబు లుక్ ఎలా అనిపించింది మేడం? బాగుంది, యంగ్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. సో గుర్రం మీద అవి లుక్స్ అవన్నీ ఎలా అనిపించింది మేడం? బాగున్నాయి, చాలా బాగున్నాయి. రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ కూడా లుక్స్ కూడా బాగున్నాయి. గుర్రం మీద కూడా కొన్ని చూశాను నేను యాక్చువల్ గా. బాగుంది, వైట్ గుర్రం మీద వైట్ డ్రెస్ వేసుకొని గేమ్ చేంజర్ కూడా చాలా బాగుండేలాగా అనిపిస్తుంది. అంటే ట్రైలర్ చూస్తుంటే చెప్పలేము, ఏదైనా జరగచ్చు. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం బాలయ్య. దబిడి సాంగ్ ఎలా అనిపించింది మేడం మీకు? ఐటెం సాంగ్ అన్ని బాగున్నాయి. అంటే కొంచెం రోల్ అవుతుంది కదా, దాని మీద ఎక్కువ కొడుతున్నాడు ఇట్లా బాలయ్య బాబు గురించి. బాలయ్య బాబు ఏ చేసినా కూడా ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉండదు. సాంగ్ పాడినా ట్రోల్ అవుతుంది, కానీ హిట్ అదే గ్రేట్ కదా. సో ఎలా ఉండబోతుంది మేడం సినిమా? సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, కంపల్సరీ సూపర్ హిట్. పాప సాంగ్ ఎలా అనిపించింది? చిన్ని సాంగ్ ఏమో అంత ఐడియా లేదు యాక్చువల్ గా నాకు. పాపతో కొంచెం సీన్స్ ఉన్నాయి కదా కొన్ని, అవి ఎలా అనిపించింది? కంపల్సరీ ఏదైనా పండించగలరు. అసలుకి సీనియర్ మోస్ట్ సింహం అంటే ఎవరు అనుకున్నారు? నందమూరి బాలయ్య బాబు. అసలు ఆయన వస్తే చాలా హిట్ అని గ్యారంటీ అనిపిస్తుంది. నార్మల్ చూస్తారు అందరూ ఒకసారి అయినా కూడా అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించింది? తమ్మన్ గారి మ్యూజిక్ ఆయన ఎలాగైనా కూడా కొన్ని కాపీస్ చేస్తారు కదా, ఆయన బాటలో ఆయన చేశారు. మనం అలాగే వాటికి అలవాటు అయిపోయి మనం కూడా వింటున్నాం కాబట్టి ఓకే, పర్వాలేదు. వినడానికి సొంపుగా ఉంటే చాలు కదా. సో దీంతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, సో బాలయ్య బాబు ఎలా ఉండబోతుంది? హిట్ అవుతుందా, ఏదైనా తక్కుతుందా అంటారా? సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అవి కూడా యాక్చువల్ గా అసలు సంక్రాంతి అంటేనే సినిమాలు సందడి, అవి కూడా హిట్ అవుతాయి. అన్నిటికన్నా దానికన్నా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది బాలయ్య బాబు. ఎందుకంటే బాలయ్య బాబుకి సంక్రాంతి అనేది ఒక అదృష్టం. ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు అనుకుంటున్నాను నేను. అయితే చూస్తున్నారా మరి సంక్రాంతి? కంపల్సరీగా చూస్తాం. ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా ఏం లేవు కాబట్టి నార్మల్ షోనే చూడాలి. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న, మొత్తం జింపేసిన బాగా చేసిన. టీజర్ తోనే బీజం అనుకుంటే దీంట్లో మాత్రం టీజర్ దానికి మించి ఉంది. ట్రైలర్ మొత్తం బీజం, స్పీకర్ మొత్తం కాలిపోతాయి థియేటర్ లో. మనం ఇంకా కొన్ని డైలాగ్స్ అన్ని చాలా తక్కువ ఇచ్చినారు చిన్నగా, ఇంకా పెద్ద పెద్ద డైలాగ్ అని దాచి ఉంచమని దాన్ని మొత్తం థియేటర్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐటెం సాంగ్ ఎలా అనిపించింది అన్న? ఐటెం సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఇప్పుడు అందరు దాన్ని నెగిటివ్ చేసినారు కానీ సినిమాలో అతను మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ ఆ సాంగ్ కోసం వెయిట్ చేసేటండి. ఆ మూవీకి అదే సాంగ్ హైలైట్ అయిపోతాయి మొత్తం. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఎవరు కూడా సీట్లలో ఉన్నారు. ఇప్పుడు జస్ట్ మనకు టాలీవుడ్ అందరూ కామన్, ఫస్ట్ నెగిటివ్ అవుతుంది, ఎంత నెగిటివ్ అయిందో తర్వాత మళ్ళీ అదే పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా విలన్ చూపించలేదు కదన్నా, సో విలన్ చూపించాడు ఇందులో బాబీ డియోల్ని. సో ఎలా అనిపించింది చూసినప్పుడు? బాబీ డియోల్ మంచిగా చాలా క్లాసిక్ ఉంది. మన యానిమల్ లో డైలాగ్స్ ఏం పెట్టలేదు మనకి, దీంట్లో డైలాగ్స్ ఉండే. మనోడు డైలాగ్ లేకుండా ఆరేంజ్ అయ్యి యాక్టింగ్ ఉండే. సో ఇప్పుడు దీంట్లో డైలాగ్స్ ఇంకా ఫైట్ సీన్స్ ఇంకా 2-3 టైమ్స్ మనకు అనిపిస్తాడు. దాంట్లో ఒకటేసారి వచ్చి ఒక 10 minutes ఉంటుంది అంతే. ఇప్పుడు దీంట్లో మేబీ ఒక ½ an hour ఫుల్ లెంత్ రోల్ ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉంటాయి. బాలీవుడ్ నుంచి కూడా వస్తాయి మన బాబీ వల్ల. దసరా సినిమా విలన్ కూడా ఉన్నాడు ఇందులో. సో ఇందులో దేవరాలు కూడా చేసింది కదా, అతను కూడా ఉన్నాడు. ఎలా ఉండబోతున్నావు? ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేని వాళ్ళందరినీ 1 by 1 డైరెక్ట్ గా చూపిస్తున్నారు కదా, సో చూసినప్పుడు ఇంతమంది విలన్ పెట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? విలన్ పెట్టి చూస్తున్నామంటే మేబీ ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క లెవెల్ చిన్న విలన్స్ నుంచి పెద్ద వాళ్ళని ఇప్పుడు ఉంటాయి చూపిస్తారు కదా, ఆ విధంగా ఒక్కొక్కరు రివీల్ చేస్తున్నారు. ఇంకా డెఫినెట్ గా ఇంకా పెద్ద విలన్ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. పాప సెంటిమెంట్ చాలా తక్కువ ఉంది అనుకున్నాం కానీ చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా, సో ఎలా ఉండబోతున్నాం పాపది ఎక్స్పెక్టేషన్? అవును, పాపది జస్ట్ ఒక సాంగ్ లేదో చిన్న సెంటిమెంట్ గురించి యూజ్ చేస్తారేమో అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసి బట్టి సినిమా మొత్తం పాపతోనే రన్ అయ్యేటట్టు చూపిస్తుంది. అవును, మొత్తం దాని గురించే స్టోరీ అంతా జరుగుతుంది. అవును. బాలయ్య బాబు గారు మొత్తం ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్టు, ఆడపిల్లలకి కాల్చిన గన్ ఫైర్ చేస్తున్నట్టు ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఉన్నాడు కదా, సో ఎలా ఉండబోతున్నావు వేడి? అది మాత్రం డెఫినెట్ గా ఒక మెసేజ్ లాగా ఇద్దామని అనుకుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ చూస్తూనే ఉన్నాం కదా, లేడీస్ అందరూ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. సో దాని వల్ల ఇట్లా స్ట్రాంగ్ ఉండాలి, లేడీస్ కూడా ఏమైనా చేయగలుగుతారు, మీరు ట్రైనింగ్ తీసుకుంటే అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంది, సో మంచిగా సేఫ్టీ ఉండొచ్చు అని మెసేజ్ ఇద్దామని కూడా ఉపయోగించు. మ్యూజిక్ ఎలా అనిపించింది ఈ ట్రైలర్ లో? మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మంది మొత్తం సినిమా ట్రైలర్ మొత్తం మాత్రం బీజమే భయ, బీజం మొత్తం వేరే లెవెల్ కొట్టినాడు. తమ్మను బాలయ్య మ్యూజిక్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. స్పీకర్ ఫైల్ కూడా కాలిపోతాయి మొత్తం. సో దీని కూడా ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకి ఉంటదంటవా?
అవును డెఫినెట్ గా ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటాయి. ఎవరికి కూడా చిన్న చిన్న హీరోలు కాదు. రామ్ చరణ్ కి అయినా, మన బాలకృష్ణకి, వెంకటేష్ కి మొత్తం డిఫరెంట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. డిఫరెన్స్ ఉంటారు. ఇప్పుడు మన మాస్ ఇంకా యంగ్ యూత్ వాళ్ళందరూ కూడా బాలయ్య మూవీ చూస్తారు. అవును. కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కోరుకున్నారు. సో విక్టరీ వెంకటేష్. మామ దగ్గర కొలుస్తారు. అవును. ఇక రామ్ చరణ్ తెలిసిందే, మొత్తం ఆడియన్స్ అంతా మొత్తం రామ్ చరణ్ సైడే వస్తారు. ఓవరాల్ సినిమా హిట్ అంటావా? ఓవరాల్ సినిమా మాత్రం పక్కా హిట్ మాత్రం డెఫినెట్ గా. బట్ ఇక ఇంకా కంటెంట్ బాగుందంటే మొత్తం బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు. థ్యాంక్స్ అన్న.